ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సెప్టెంబర్ నెలలోకి వచ్చేసాం. మరి సెప్టెంబర్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ద్వాదశ రాశుల ఫలితాలు అంటే 12 రాశుల ఫలితాలు. కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు మరియు వ్యాపారాలు ఈ నెలలో మంచి విజయం సాధించే బలమైన అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరికొన్ని రాశుల నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా పొందవచ్చు. మరికొన్ని రాశుల వారికి ఆదాయపరంగా ఈ నెల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకా కొన్ని రాశుల వారికి వివాహ ప్రయత్నాలు విజయం లభిస్తుంది. ఇక పెళ్లిళ్లకు సంబంధించి కుటుంబాల నుండి మద్దతు లభిస్తుంది. ఇలా మీ జీవితాలకు సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరి ఆరోగ్యం వంటి వివిధ విషయాల గురించి మరి రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయో సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో చాలా బాగా ఉండబోతుంది. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈ నెలలో మంచి విజయం సాధించే బలమైన అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కువ సమయం ఆందోళన చెందకుండా ఉండాలి, కాబట్టి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో బలమైన ప్రేమ కారణంగా పెద్ద సమస్యలు అయితే ఉండవు. జీవితంలోని హెచ్చు తగ్గుల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఈ నెలలో పదోన్నతి కూడా పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే ప్రజలకు ఈ సమయం చాలా బిజీగా ఉండబోతుంది. పెద్ద వ్యాపారం చేసేవారి ఈ నెలలో లాభం సంపాదించడానికి చాలా అవకాశాలు పొందుతారు. మీరు ఆటోమొబైల్, గ్యాస్, ప్రింటింగ్ ప్రెస్, పెట్రోల్ లేదా డీజిల్ సంబంధించిన పనులు చేస్తూ ఉంటే ఈ నెలలో మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. తల్లిదండ్రులతో మీ సంబంధం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదైనా పాత వివాదం ఈ సమయంలో శాంతియుతంగా ఉండబోతుంది. మీరు నెల చివరిలో అకస్మాత్తుగా ప్రయాణించవలసి ఉంటుంది. మీరు మీ భద్రతపై పూర్తి శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీకు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. మీరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే డబ్బుకు సంబంధించిన మీ సమస్యలన్నీ అంతమవుతాయి. అయితే అకస్మాత్తుగా పెద్ద ఖర్చు తగిలే కారణంగా మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మీ భాగస్వామితో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. ఈ సమయంలో మీ ప్రయత్నాలు వ్యాపారంలో పెద్ద లాభం అయితే పొందడానికి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ వ్యాపారం వేగంగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఇది కాకుండా మీరు కొన్ని కొత్త ప్రాజెక్టుల పనిని కూడా ప్రారంభించవచ్చు. మరోవైపు మీరు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ నెలలో మీకు కొన్ని గొప్ప శుభవార్తలు వినవచ్చు. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతుంది. విద్యారంగంలో మీ పనితీరు ఎంతో ప్రశంసింపబడుతుంది. మీరు ఉన్నత విద్యను సాధించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే మీరు విజయం సాధించవచ్చు. ఈ నెల ప్రారంభంలో మీరు మీ కుటుంబ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తారు, కానీ మధ్యలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో ఇంటిలోని ఏ ఆరోగ్య సభ్యుడి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండబోతుంది. డబ్బు విషయంలో మీరు మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది కాకుండా అవసరమైతే మీకు స్నేహితులు మరియు బంధువుల సహాయం కూడా లభిస్తుంది. మీ సమస్య సకాలంలో పరిష్కరింపబడుతుంది. మీరు ఈ నెలలో కష్టపడి పనిచేస్తారు. త్వరలో విజయం తీరాలకు మీరు చేరబోతున్నారు. మరోవైపు అతి విశ్వాసంతో పెద్ద వ్యాపారం చేసేవారు ఎటువంటి తప్పు నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఉద్యోగులతో వివాదం కారణంగా మీరు నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. మీరు దీన్ని నివారించడం మంచిది. ఈ నెలలో విద్యార్థులకు విద్యలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు, అయితే మీరు కష్టపడి పనిచేయాలి. అప్పుడు మాత్రమే అందమైన భవిష్యత్తు గురించి మీ కళ నెరవేరబోతుంది. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే ఈ కాలంలో మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేయవచ్చు. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ ప్రియమైన వారితో మీ సంబంధాలు బలపడతాయి, అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారి ఈ నెలలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. ఇది తాత్కాలికమని గుర్తుంచుకోవాలి. త్వరలో మీరు మంచి సమయాన్ని ఆస్వాదించగలుగుతారు. మీ విశ్వాసం మరియు ధైర్యంతో మీరు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయం శ్రామిక ప్రజలకు చాలా ముఖ్యమైనది. కొందరు ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీ బదిలీ జరగబోతుంది, అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా కాలం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీకు ప్రస్తుత విజయం లభించదు. మిమ్మల్ని మీరు విశ్వసించుకోవాలి. సహనం ఫలము ఎప్పుడు తీపిగా ఉంటుందని అనుకోవాలి. వ్యాపారులు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. నెల ప్రారంభంలో మీ వ్యాపారం కొద్దిగా మందగించిన క్రమంగా వేగం పెరుగుతుంది మరియు మీకు మంచి లాభం లభిస్తుంది. ఈ నెలలో మీ ఆదాయం కూడా పెరుగుతుంది, అయితే మీరు ఊహించని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. మీ కుటుంబ జీవితంలో ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇంటి సభ్యుల ప్రవర్తన మీ పట్ల మంచిదిగా ఉండదు. ఈ కాలంలో మీరు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు, అయితే నెల చివరిలో పరిస్థితులు కొంత మెరుగుదల సాధ్యమవుతుంది. మీకు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇక సింహరాశి. సింహరాశి వారు ఈ నెలలో కొన్ని సందర్భాల్లో విజయం సాధించవచ్చు, మరి కొన్ని సందర్భాల్లో వైఫల్యం పొందవచ్చు. అంటే ఈ సమయం మీకు ఆనందంతో పాటు సవాళ్లు కూడా ఎదురవుతాయి. వ్యాపారులు అయితే ఈ నెలలో చాలా అడ్డంకులను ఎదుర్కోవాలి.
ప్రారంభ రోజుల్లో చాలా కఠినమైన నిర్ణయాలు పరిస్థితులు ఉండబోతున్నాయి. అయితే మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఈ నెలలో మీకు మంచి రాబడి లభిస్తుంది. అయితే తొందరపడకండి, పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే మీరు కూడా ఉద్యోగాన్ని వదిలివేయాలి అనుకోవచ్చు. మీరు అనవసరమైన విషయాలపై శ్రద్ధ చూపడం మానేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయం డబ్బు పరంగా మీకు బాగా ఉండబోతుంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో అసమ్మతిని పెంచే ఏ పని కూడా చేయవద్దు. ఇక ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు బాగా ఉండబోతుంది. ఇక కన్యరాశి వారికి ఈ నెల చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశం ఉండవచ్చు. ముఖ్యంగా మీరు వివాహం కాని వారైతే ఈ కాలంలో మీ మ్యాచ్ ఫిక్స్ కావచ్చు. మీరు వివాహం చేసుకొని ఉంటే మీ జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఉండబోతున్నారు. మీరిద్దరు మంచి అవగాహన కలిగి ఉంటారు. ప్రతి నిర్ణయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇస్తారు. పని విషయంలో ఈ రోజు బాగా ఉండబోతుంది. ఉద్యోగస్తులైతే ఈ నెలలో మీ ప్రమోషన్ లేదా కావలసిన బదిలీ పొందే బలమైన అవకాశం ఉంది. మీరు మీ చదువులు పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ నెలలో మంచి ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ నెలలో వ్యాపారం చేసేవారు సాధారణంగా ఉండబోతుంది. అయితే ఆర్థిక పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఈ నెలలో ఆరోగ్యపరంగా హెచ్చు తగ్గుల పరిస్థితి కనబడుతుంది. ఇక తులారాశి వారిలో వివాహమైన వారికి ఈ నెలలో మంచిగానే ఉండబోతుంది. ఈ నెల ప్రారంభం మీ జీవిత భాగస్వామితో బాగానే సాగుతుంది, కానీ మధ్యలో మీ మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది. మీరు చిన్న విషయాలపై కోపడవచ్చు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. మీరు సహనం చూపిస్తే మీ వివాహ జీవితంలో ఆనందం అలాగే ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరమైన విషయంలో తొందరపడకుండా ఉండాలి. ఎలాంటి లావాదేవీ అయినా పెట్టుబడి అయినా మీరు ఆలోచనతో ముందుకు సాగాలి. అలాగే మీరు మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇక శ్రామిక ప్రజలకు ఇది మంచి సమయంగా కానుంది. నెల మధ్యలో ఆకస్మిక పనిభారం మీపై పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ పనులను వేగంగా పూర్తి చేయడంపై శ్రద్ధ వహించాలి. ఇక వ్యాపారం చేసేవారు ఈ నెలలో పెద్ద ఉపశమనం పొందవచ్చు. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా అయితే ఉండాలి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రత్యేకించి మీరు రుణం తీసుకున్నట్లయితే ఈ సమయంలో తిరిగి చెల్లించమని మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాకుండా మీ ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధించకపోవడం వల్ల మీరు చాలా నిరాశ చెందుతారు. ఈ నెలలో మీ దృష్టి అంతా మీ పనిపైనే ఉంటుంది. మీ పని ఆఫీసులో ఎంతో ప్రశంసింపబడుతుంది. మీ యజమాని మీ కృషితో సంతోషంగా ఉండవచ్చు. మీ పురోగతిని కూడా నిర్ణయిస్తారు. మరోవైపు కోపం, అభిరుచి మరియు అహం నుండి దూరంగా ఉండాలి. ఈ నెలలో వ్యాపారులు చిన్న సమస్యలను ఎదుర్కొనవచ్చు, కానీ త్వరలో ప్రతిదీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఈ సమయంలో మీరు మీ తండ్రి నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈ నెలలో పనికి సంబంధించిన ఆందోళన నుండి బయటపడవచ్చు. మీరు కొంతకాలంగా నిరంతరం పనిచేస్తుంటే మీరు మీ కృషి యొక్క సరైన ఫలితాలను పొందుతారు. మీరు ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. ఇది కాకుండా బాధ్యతల భారం కూడా మీపై పెరుగుతుంది. మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. వ్యాపారం చేసేవారైతే ఈ నెలలో పెద్ద ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇది కాకుండా మీరు భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీ స్నేహితుల నుండి గొప్ప ఆఫర్ పొందవచ్చు. ఈ సమయం కుటుంబ జీవితాన్ని చాలా ముఖ్యమైనది. మీరు మీ సొంత ఇంటిని నిర్మించాలనుకుంటే ఈ కాలంలో మీ కోరికను నెరవేర్చుకోవడానికి బలమైన అవకాశం ఉంది. ఇది కాకుండా మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు. మీ కుటుంబంతో వివాదాలు తొలగిపోతే మీ సంబంధం బలపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో పెద్ద సమస్యలు అయితే లేవు. ఇక మకర రాశి వారు ఈ నెలలో కుటుంబ జీవితానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పనికి సంబంధించి మీరు చాలా కాలం నుండి ఇంటి నుండి దూరంగా ఉండవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి మీ నుండి చాలా ఫిర్యాదులు వస్తాయి. మీ వృత్తి జీవితాన్ని మెరుగుపరచడానికి ఈ సమయంలో మీరు కొన్ని ప్రణాళికలు చేయవచ్చు. ముఖ్యంగా మీరు మీ వ్యాపారంలో మార్పులు చేయడాన్ని పరిగణించవచ్చు. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక ఉద్యోగులు ఈ నెలలో కార్యాలయంలో ఒకదాని తర్వాత ఒకటి సవాళ్ళను ఎదుర్కొంటారు. మీరు ఎక్కువ పని భారం ఉంటుంది. మరోవైపు సీనియర్ మీరు చేసే పనులు చాలా లోపాలను కూడా ఎత్తి చూపవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మరియు మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఇక మానసికంగా బలంగా ఉండటానికి మీరు రోజు ధ్యానం చేయాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు మంచిది. ఈ కాలంలో డబ్బు సంపాదించిన కొత్త మార్గాలు తెరవబడతాయి. అయితే మీరు మీ నిర్ణయాన్ని ఆలోచనతో తీసుకోవాలి. త్వరితంగా మరియు పెద్ద లాభాల కోసం ఎటువంటి తప్పుడు మార్గాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. ఇక కుంభరాశి వారి ఈ నెల ప్రారంభంలో అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఈ నెలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ఈ నెల చాలా ముఖ్యమైనది. మీరు ఉన్నత స్థానం సాధించడంతో పాటు మీ జీతం కూడా పెరుగుతుంది. ఇది కాకుండా మీరు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులో పనిచేయడానికి కూడా అవకాశం పొందవచ్చు. ఇవన్నీ మీ కృషి ఫలితమే. మీరు భాగస్వామ్యంతో కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దీనికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం విద్యార్థులకు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీరు విద్యలో తక్కువ అనుభూతి చెందుతారు. ఈ సమయంలో అధ్యయనాలు రాయడంలో మీరు కొంచెం అజాగ్రత్తగా ఉంటే భవిష్యత్తులో మీరు తప్పు ఫలితాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ అధ్యయనాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా సమస్య ఉంటే మీరు మీ గురువులు, పెద్దలు లేదా స్నేహితుల సహాయం తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఈ నెల బాగానే ఉండబోతుంది. అలాగే జంక్ ఫుడ్స్ తినడం మానుకోవాలి.
ఇక మీనరాశి వారికి ఈ నెలలో నిరుద్యోగులు మీరు మంచి ఉద్యోగం పొందవచ్చు. మరోవైపు మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ సమయంలో పనికి సంబంధించి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. మీ ప్రయాణం చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది. ఇది మీ కెరీర్లో కొత్త మలుపు అవుతుంది. ఇక వ్యాపార వ్యక్తులు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు. మీరు బట్టలు, సౌందర్యం, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆహార పదార్థాలు లేదా కలపపై పనిచేస్తూ ఉంటే ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో మీరు విజయవంతం అవుతారు. ఈ సమయంలో మీరు చాలా డబ్బు సంపాదించగలుగుతారు. బహుశా మీరు ఏదైనా పాత అప్పుల నుండి కూడా బయటపడవచ్చు. మీరు కుటుంబంతో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ కాలంలో మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు కొన్ని అలవాట్లను కూడా మార్చుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నెల ఉండే రాశి ఫలితాలు. ఇవి 12 రాశుల వారికి ప్రస్తుత గ్రహాలు, నక్షత్ర ఆధారంగా ఇవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.